హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ పోస్ట్ చేసి, లాంగ్ వీడియోస్. అవునండి, అస్సలు ఖాళీగా ఉండట్లేదు వీడియోస్ పెట్టడానికి. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లలు. వేసవి సెలవులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి, అందుకే అయితే వాళ్ళు వచ్చేసారు ఇంటికి. నిజంగా తల్లిగారింటికి వెళ్తే ఆ సంతోషమే వేరు, అది మాటల్లో చెప్పలేదన్నమాట. వాళ్ళు కూడా అంత హ్యాపీగానే ఉంటారు. ఈ సెలవులైన రోజులు ఇక్కడే ఉంటారు. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరే వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే పిల్లలకు కూడా అదో ఆనందం అన్నమాట. ఫైనల్లీ నేను ఏం చూపిస్తున్నానంటే ఈరోజు ఈ వీడియోలో మేమైతే మా పాపకి పుట్టింటికలు తీపించడానికి గౌరీపట్నం అయితే వెళ్ళామండి. మేము గౌరీపట్నంలో ఇస్తాము, అంటే పూజలు చేసే వాళ్ళు తిరుపతిలో అలా ఇచ్చుకుంటారు. మేమేం ప్రేయర్కి వెళ్తాము, అందుకే అక్కడ ఇస్తున్నాం అనమాట. ఈ ఫస్ట్ టైం అండి పాప పుట్టిన తర్వాత కాదు, నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఆటో ఎక్కడం. నిజంగా బాబోయ్, చాలా చాలా దారుణంగా ఉంది. అంటే ఎండల్లో చిన్న పాపను పుచ్చుకుని వెళ్తుంటే చాలా దారుణం. ఇదైతే మా ఊరు సెంటర్ అండి, గోపాలపురం సెంటర్ ఇది. నేను, యువాన్షు, అదే మా బావగారు వాళ్ళ పిల్లోడు, పాప, మా హస్బెండు, అలాగే మా అత్తగారు, ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. మా అమ్మ సింధు వచ్చింది. మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. మా ఆడపడిచి వాళ్ళు అయితే ఇంటికాడే ఉన్నారు. ఎండ కదండి, ఎండ పాలైపోతారని ఇంటి దగ్గరే ఉంచేసాము. మేమైతే వచ్చేసాము. మా ఆడపడిచికి ఏమి వేసి అలవాటు అయిపోయి పాపం ఇక్కడ ఉండలేకపోతుంది. ఫైనల్లీ గౌరీపట్నం అయితే వచ్చేసామండి. ఇదేనండి గౌరీపట్నం. ఇక్కడ గౌరీపట్నం తీర్థాలు అనేవి చాలా బాగా జరుగుతాయి. చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. అవి మార్చి నెలలో పెడతారు. మార్చి నెల 23, 24, 25 తేదీల్లో పెడతారనమాట. ఇదేమో ఎంట్రన్స్ ఇలా పెట్టారు. ఇది వరకు అసలు డెవలప్ అవ్వలేదు. నేను దగ్గరగా గౌరీపట్నం వచ్చి ఒక 7 years అయిపోద్ది, 7 సంవత్సరాలు అయిపోద్ది అనమాట. ఇప్పుడు బాగా డెవలప్ చేస్తారు. ఇది వరకు ఎంత ఇలా లేదండి. నేను 10th క్లాస్ చదివినప్పుడు బాగుండేది, ఫ్రెండ్స్తో పాటు వచ్చేదాన్ని. ఇప్పుడైతే అదేం లేదు. మార్నింగ్ వచ్చాము. మార్నింగ్ వస్తే పెట్రోల్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అసలుకైతే కారులోనో లేకపోతే ఆటో కట్టించుకుందాం అనుకున్నాము. పొద్దున్నే వచ్చేసామన్నమాట. ఇంకా గోపాలపురం నుంచి ఆటో ఎక్కి మళ్ళీ దేవరపల్లిలో దిగి దేవరపల్లి నుంచి గౌరీపట్నం అయితే వచ్చాము. బస్సులు కూడా ఖాళీ లేవు అసలు, ఎందుకంటే పెట్రోల్ దొరక్క అందరూ బస్సుల్లోనూ ఆటోల్లోనూ తిరుగుతున్నారు. అంత హడావిడి అయిపోయింది. బాబోయ్, పాపతో ఫస్ట్ టైం ఏమో ఎండలో నిజంగా చాలా నరకం చూస్తాను. మీరు మీ పిల్లల్ని ఎలా పుట్టెంటుకలు తీపిచ్చారో, ఏ చర్చిలకి, ఏ గుళ్ళకి తీసుకెళ్లారో కామెంట్ చేయండి. పుట్టెంటుకలు తీపిచ్చిన వీడియో అయితే పోస్ట్ చేయలేదండి, ఎందుకంటే పాప చాలా బాగా ఏడ్చింది. బాబోయ్, అసలు గుక్క పట్టేసింది నా తల్లి. అదే ఫస్ట్ టైం నా బంగారు తల్లి అలా ఏడవడం. నేను అసలు తట్టుకోలేకపోయాను, అందుకే వీడియో కూడా తీయలేకపోయాను. సింధుకి ఇచ్చాను ఫోను వీడియో తీయమని, ఇంకా తనను కూడా తీయనివ్వలేదు. అంతలా ఏడ్చేసింది నా చిట్టు తల్లి. నిజంగా నాకే ఎంతో బాధ కలిగింది, తన ఏంటి అలా ఏడ్చిందని. ఫస్ట్ టైం కదా, అందుకే. పుట్టింటికలు తీపిచ్చేసిన తర్వాత స్నానం చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాం పాపని. అక్కడే హాట్ వాటర్ కూడా, వేడి నీళ్ళు కూడా అమ్ముతారనమాట. టోకెన్ తీసుకుని వేడి నీళ్ళు అయితే కొనుక్కోవాలి. కొనుక్కుంటే బకెట్లు అవి వాళ్ళే ఇచ్చేస్తారు. ఒక బకెట్ నీళ్ళు ఇస్తారు, వేడి నీళ్ళు. ఆ వేడి నీళ్ళతో కొన్ని చల్లనీళ్ళు వాటర్ కలిపేసి తల స్నానం చేయించేతమే. మా అత్తగారు మా అమ్మాయి తల స్నానం చేయించిందనమాట. అలా జరిగింది మా జర్నీ అయితే. ఈరోజు నిజంగా నీరసం వచ్చేసిందండి. టిఫిన్లు కూడా చేయకుండా వెళ్ళాము. పొద్దున్నే అక్కడ తిందామని అక్కడికి వెళ్ళేలోపు టిఫిన్లు చేయలే, ఏం చేయలే. పాపని తనకి గుండె చేయించిన తర్వాత అక్కడ బొమ్మలు కూడా, పాపకు 2 బొమ్మలు తీసుకున్నాను. బొమ్మలను గాజులు తీసుకున్నాను. అవి అయితే మీకు షార్ట్ వీడియోలు అయితే పెడతాను. అదిగోండి, తిరణాల్లో బాగా చేస్తారు నిజంగా. గౌరీపట్నం తీర్థం అంటే ఓ రేంజ్లో ఉంటుంది మా సైడ్ అయితే. కొంతమంది జాతరలు ఉంటాయి, మా సైడ్ అయితే మాకు ఇదేనండి. షాప్లో అయితే తీర్థాలు అప్పుడు బాగా పెడతారు. సండే టైం కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు తక్కువే అక్కడ అనమాట. ఆ చివర స్నానాలు చేయించేది అయితే ఆ చివరికి వెళ్ళాలి. ఈ పక్కనేమో గుండ్లు అవి తీపిస్తారు.